నమస్కారం అందరికీ. మన తెలంగాణ రాష్ట్రంలో ఎంహెచ్ఎస్ఆర్బి నిర్వహిస్తున్న నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం మనం పరీక్ష రాసి సంవత్సరం పాటు పడిగాపులు కాస్తున్నాము. మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కూడా అసెంబ్లీ సాక్షిగా మేలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ మే అయిపోయింది, మరలా మే వస్తుంది కూడా. ఆ తర్వాత నవంబర్ సెప్టెంబర్ లోపు మొత్తం కంప్లీట్ చేస్తాం, అన్ని నియామకాలు చేపడతామని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్స్ అలాంటివి ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా అని చెప్పేసి మనం అడిగితే కూడా ఇవి ఇంటర్నల్ ప్రాసెస్, ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా మేము ఇంటర్నల్గా చేసుకుంటామని చెప్పారు. ఏదో మనకు నచ్చజెప్పి పంపించారు. తర్వాతకి ఎలక్షన్ కోడ్ వచ్చాక తీరా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు మనకు. అదే ఎలక్షన్ సమయంలో మరి గ్రూప్ 2 గ్రూప్ 3 సర్వేయర్ల నియామకాల ప్రక్రియ జరిగింది. మరి ఎలక్షన్ కోడ్ మనకి ఎంహెచ్ఎస్ఆర్బికి మాత్రమేనా, లేక టీజీపీఎస్కి వర్తించదా? ఎలక్షన్ కోడ్ లేదా వారికి? ఎలక్షన్ కోడ్ కంటే ముందు కూడా మనం అడిగిన ప్రతిసారి కూడా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము డిస్ప్లే చేయలేకపోతున్నాము. అంతా రెడీగా ఉంది, లిస్ట్ మొత్తం రెడీగా ఉంది, 17 తారీఖు డిస్ప్లే చేస్తామని చెప్పారు. ఇప్పుడు మరలా ఇంకొక 2-3 రోజులు ఇంకా 300 అబ్జెక్షన్స్ ఉన్నాయి, అవి క్లియర్ అవ్వగానే మేము డిస్ప్లే చేస్తామని చెప్తున్నారు. అంటే రోజుకో మాట మాట్లాడుతున్నారు, ఏది నమ్మాలో అర్థం కావడం లేదు. ఇంకా అడిగితే మీ ఒక్కటే కాదు కదా, మిగతా వాళ్ళవి కూడా ఉన్నాయి కదా, వాళ్ళవి కూడా ప్యారలల్గా చేసుకుంటూ వస్తున్నాము అని చెప్తున్నారు. అలా అనుకుంటే ల్యాబ్ టెక్నీషియన్కి మనకి నోటిఫికేషన్ 1 వీక్ గ్యాప్, ఎగ్జామ్ 13 రోజులు గ్యాప్. మరి వాళ్ళది వెరిఫికేషన్ సెలక్షన్ లిస్టే వస్తుంది, మనది కనీసం మెరిట్ లిస్ట్ కూడా రాలేదు. దీనికి సమాధానం లేదు. మీ ఒకటే కాదు, మళ్ళీ ఏమైనా తప్పులు పోతే కూడా మళ్ళీ మాకే ఇబ్బంది అవుతుందని చెప్పారు. దానికి మేము సమర్థిస్తాము, ఒప్పుకుంటాము. కానీ అలా అయితే మరి ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళది వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చాక మరి కొన్ని రోజులు ఆగి ఉమెన్ షార్ట్ ఫాల్ అయిందని చెప్పేసి మళ్ళీ కొత్త లిస్ట్ ఇచ్చారు. అంటే ముందు చూసుకోలేదా? ఆ తర్వాతే మళ్ళీ 14 తారీఖు నవంబర్లో కూడా 4 క్యాండిడేట్స్ని వెరిఫికేషన్ కోసం పిలిచారు. అంటే మీరు సరిగా చూసుకోలేదా? ఏం లోపాలు జరిగినాయి లోపల? మొన్నటి వరకు లిస్ట్ మొత్తం రెడీగా ఉంది, డిస్ప్లే చేయలేకపోతున్నాం, 17 తారీఖు డిస్ప్లే చేస్తామని చెప్పారు. అంటే మరి 14 తారీఖు వెరిఫికేషన్ పిలిచారు, అంటే ఇంకా లిస్ట్ రెడీగా లేదా? బోర్డు నుండి ఏ ఒక్క సమాచారం కూడా అధికారికంగా లేదు. బోర్డులో హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, అది చాలా రోజుల నుంచి మొత్తానికే కలవకుండా పెట్టారు. అది ఎప్పుడైనా చేసినా కూడా దాని నుంచి సరైన సమాధానమే ఉండదు. పోయినసారి 7,000 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు మ్యాన్ పవర్ లేకుండా కూడా వేరే డిపార్ట్మెంట్ నుంచి మ్యాన్ పవర్ తీసుకొని ఎగ్జామ్ రాసిన వితిన్ 6 monthsలో కంప్లీట్ చేశారు. ఇప్పుడు కూడా అదే 6,000 పోస్టులే, 4 క్యాడర్లు, మొత్తం కలిపి 1,00,000 మంది. అప్పటికంటే కూడా ఇప్పుడు సంవత్సరం అవుతున్నది, అప్పుడు 6 నెలలు అయిపోయింది. అయినా కూడా ఎందుకు ఇంత ఆలస్యం? నర్సింగ్ సోదరులారా గమనించండి, ఇంట్లో కూర్చుంటే ఉద్యోగాలు రావు, అర్థమైపోయింది కదా. కొంచెం మీ ఉద్యోగాల కోసం మీరు బయటికి రండి.